ఎంట్రన్స్ దగ్గర 18+ అని ఉండేసరికి అక్కడే మనం మోకాలు అడ్డు పెట్టేసరికి లోపల రావడానికి ఆస్కారం లేదు. దీనికి ఎందుకు థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది అంటే 70-80% ఉంది. ఏ అంటే మనం అలా అర్థం చేసుకోవాలి. ఏ అంటే ఒక అద్భుతం, ఏ అంటే ఇది ఆస్వాదించదగ్గది, ఏ అంటే ఇది అందరి సినిమా, ఏదంటే ఇది ఎవరు ఆపలేని సినిమా, ఏ అంటే ఇది అదిరిపోయే సినిమా. మీరు పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తుంటే ఇక్కడ సెన్సార్ చేసిన వాళ్ళు తలలు ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలియదు. పాన్ ఇండియా కంటే కూడా హ్యూమన్ టు హ్యూమన్ వరల్డ్ వైడ్ సేమ్ అండి. ఎప్పుడైనా కస్ వర్డ్స్ కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ వాడితే ఆ వాడుక భాషలో సహజంగా ఉంటుంది, కానీ సహజత్వం కోసం చేసినా కూడా మార్పు చేయాల్సింది వచ్చింది. ఎందుకంటే మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, సర్టిఫికేషన్ కావాలి ఉంటుంది, కాబట్టి మనం యాక్చువల్గా న్యూట్రల్ చేస్తాం. సో ఎనీవే ఏ వచ్చింది కదా, మళ్ళీ చెప్పండి అడిషనల్ సీన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నామని అనౌన్స్ చేయండి. అవును, మీరు చెప్పిన సర్టిఫికేట్ కి లెంగ్త్ ఆఫ్ ద ఫిలిం ఇస్ సో అండ్ సో కదా, దెన్ వీ హ్యావ్ టు రీఅప్లై బికాస్ యూ హ్యావ్ యాడెడ్ అడిషనల్ 40 seconds ఆఫ్ ఫుటేజ్ అంటారు. మీరు ఒక సాంగ్ కూడా తీసేసినట్టున్నారు. మీ ఎంత బాగా చేసామంటే పాటను పాటగా చేయలే, ఫస్ట్ అదొక వాయిస్ ఓవర్. ఈ వాయిస్ ఓవర్ మధ్య గ్యాప్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్యాప్ లో మాత్రమే పదాలు పడాలి, అది విజువల్ కి మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ విజువల్ అయిన తర్వాత రాసిన పాటది. మొత్తానికి జూన్ తో ఈ ఇయర్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ చాలా సినిమాలు హిట్ అయ్యాయి, చాలా సినిమాలు కొంచెం ఏదో రకంగా ఆడాయి, కొన్ని మంచి పేరు తెచ్చుకున్న థియేటర్లో సరిగ్గా లేక ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే దురంధర్ లాంటి సర్ప్రైజ్ లో చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో దగ్గర చిన్న ఇది అన్నమాట, నాకు దీవానా అనే ఒక సినిమా చూసిన తర్వాత అనిపించింది దీనికి ఎందుకు ఐ మీన్ థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది అంటే 70-80% ఉంది. ద రీజన్ మోకాలు అడ్డు. ఎంట్రన్స్ దగ్గర 18+ అని ఉండేసరికి అక్కడే మనం మోకాలు అడ్డు పెట్టేసరికి లోపల రావడానికి ఆస్కారం లేదు. అది ఏంటో నాకు ఇప్పటికీ కూడా అసలు అర్థం కాల. 1-2 సార్లు చూసినా, మళ్ళీ పదే ట్రైలర్ చూసినా, సినిమా చూసినా ఒక్కటి ఉండిపోయింది. దాన్ని కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేశాను. మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ గారు ఉన్నారు, అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. నాకు యాదృచ్ఛికంగా ఏం జరిగిందంటే ఫస్ట్ దివానా గురించి ఎలా తెలిసిందో చెప్తాను. నేను క్రిన్స్ సాంగ్ ఒకటి చూసా. ఈయనే రాశాడు, పాడాడు, మ్యూజిక్ కూడా కదా, మొత్తం మీరే కదా. అరే ఇలా కూడా ఒక క్రింజ్ సాంగ్ రాయొచ్చా? ఓల్డ్స్ క్రింజెస్ట్ సాంగ్ అదే నిజంగా చెప్పాలంటే. తెల్లపోరి బల్లిలాగా తెల్లగా ఉంటుంది. అరే ఏం కాంబినేషన్ ఇది, పందిమూత అంటావు, మళ్ళీ చాలా క్యూట్ గా పొగుడుతున్నావు. అక్కడ అర్థమైంది ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ వాజ్ దట్. ఆ అబ్బాయి క్యారెక్టరైజేషన్ అది, కాబట్టి తను వర్ణిస్తే అలాగే ఉంటది. ఓకే, ఏదో సంథింగ్ ఇంట్రెస్ట్ గా ఉంది. మళ్ళీ హర్షిత్, ఈ అబ్బాయిని నేను ఎప్పుడంటే ఫస్ట్ పేటిఎం యాడ్ దగ్గర ఎప్పుడో చూసా. ఫ్రెష్ ఫేస్ లాగా ఉంది. అంటే నాకు థియేటర్ ఆర్టిస్టులు అంటే చాలా ఇష్టం. అవుతుంది, థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ అబ్బాయి మంచిగా వస్తే ఏదో అవుతుంది అనుకున్నా. సమంత సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఐ హావ్ సీన్ హిమ్ వెరీ గుడ్. నాకు కల్కిలో కూడా హీ వాజ్ గుడ్. సరే ఇంకో సినిమా వస్తుంది, సరే చూద్దాం. ట్రైలర్ చూస్తే ఇట్ వాజ్, నాకైతే నచ్చింది అఫ్ కోర్స్. అండ్ అమ్మాయి హీరోయిన్ ఆ క్యారెక్టర్ కి ప్లెజెంట్ గా, కూల్ గా, నిజంగా చాలా బాగా సరిపోయింది. అరే క్యారెక్టర్స్ ఇంత బాగా ఎంచుకున్నారు, ఇంకెవరున్నారా అని చూస్తే మంచి మంచి ఆర్టిస్టులు, ఇంకా ఝాన్సీ గారు, నరేష్ గారు అందరూ ఉన్నారు. బాగుంది. ఓహో ఏదో మంచి సినిమా వచ్చింది, అబ్బాయికి ఏదో పడింది. ఎవరబ్బా దీన్ని తీస్తున్నారు అంటే అర్హ ప్రొడక్షన్స్. అంతమంది ఉన్నారా, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారా, ఏముంది దీంట్లో, అదే కదా ఈ ఫస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అట్లా వెళ్ళిన తర్వాత ఒకరోజు మీ ట్రైలర్ లాంచ్ ఇక్కడ AAAలో ఉన్నట్టు తెలిసింది నాకు, మీ పిఆర్ఓ ద్వారా. ఆ రోజు ఎందుకో కలిసాం. ఇది ఏంటంటే ట్రైలర్ చూసా, నైస్. నాకు ఇప్పుడు ఒక ప్రేమ దేశం, 7 బృందావన్ కాలనీ, మనసంతా నువ్వు నేను అంటే రెట్రోకి వెళ్ళినా లేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఏమొస్తాయో నాకు తెలియదు, కానీ ప్లెజెంట్ లవ్ స్టోరీ చూసాం కొత్తగా, వెరైటీగా. ఇప్పుడు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అదొక స్టోరీ. శైలజ కృష్ణమూర్తి అదొక స్టోరీ. ఏమో ఒక్కొక్క లవ్ స్టోరీలో ఏదో కొత్తదనం ఉంటా ఉంటుంది, సంథింగ్ డిఫరెంట్, చిన్న ఎలిమెంట్ అలా పట్టుకుంటారు. ఏదో ఉంది దీంట్లో. సరే చూద్దాంలే అనుకున్నాం. నెక్స్ట్ మీ రిలీజ్ రోజు నాకు ఇబ్బంది వేసింది. ఆ రోజు అంటే షోలు పడలేదు. 19th ప్రీమియర్స్ ఏంటి రిలీజ్ అన్నారు కదా అనుకుంటే ఏదో చిన్న ఇబ్బంది, నెక్స్ట్ డే రిలీజ్ అయింది. ఆ రోజు కూడా ప్రీమియర్స్ కి పిలిస్తే ఓ రోజు చూసా AAAలో రాత్రి ఏదో షో 7:55 or సంథింగ్, ఐ డోంట్ నో. ఓపెన్ చేస్తే ఏ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, బికాజ్ నాకు ఈ ఫస్ట్ హాఫ్ ఇయర్ మొత్తంలో యాజ్ ఎ క్రిటిక్ నన్ను ఏమనుకున్నా మంచిది, ఎన్ని సినిమాలు చూసినా కూడా ఇది ఒక్కటి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అంటే నాకు భూతద్దం వేసి వెతికినా నాకేం కనబడలా మీ ఏకి సంబంధించి ఆన్సర్. మీరేమైనా చెప్తారా, ఎక్కడైనా దాచిపెట్టారా మాకు తెలియకుండా ఏమైనా? ఐటమ్ సాంగ్ లేదు. అవును, అంటే
మాకు కనబడలేదేమో. బూతులు లేవు. తెర వెనకాల ఏమన్నా అటువైపు ఇంకేదేమన్నా ప్లే అయిందా? మేము ఇటువైపు కూర్చున్నాం. మేము వాంట్ టు ఆస్క్ యూ బికాస్ స్కిన్ షో లేదు. మేమందరం ఇటువైపు కూర్చున్నామండి. తెర వెనకాల ఏమన్నా మేము కూడా ఇటువైపే ఉన్నాము. సో అంటే ఆ ఎలిమెంట్ ఏంటి, ఎందుకని ప్రతి సినిమాకి సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ లేదు. అదే సార్, ఇంతకు ముందు ఈశ్వర్ అన్నాడు కదా మన ఆఫీస్ లో, ఏ బూతులు, ఏ స్కిన్ షో, ఏ ఐటమ్ సాంగ్స్ ఇబ్బందికరమైనవి ఏవి లేకపోవడం వల్ల ఇచ్చారు. పెట్టాల్సింది మరి అవన్నీ ఎందుకు మీరు అలా పెట్టి? చేతగాలే మనం. సీరియస్లీ ఇప్పుడు అవన్నీ ఉంటే ఎంత బాగా ఆడేది సినిమా. అసలు ఆ ఏ కాస్త U/A అయ్యేది, జనాలందరూ ఎగబడి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేర్చుకున్నాం కదా సార్, ఇంకా మీదట అన్ని అలాంటి సినిమాలే తీస్తాం. మీతో కంపారిజన్ చేస్తే ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రైలర్స్ కానీ, మేము డిబేట్లు పెట్టుకున్న సినిమాలు కూడా బోల్డ్ ఉన్నాయి. డిబేట్లే బోలెడు ఉన్నాయి. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్ అని. మీ దగ్గర ఏముంది ఏ ఇవ్వడానికి? ఇయర్ నాకు ఇన్కంప్లీట్ అవుతుంది హాఫ్ ఇయర్ ఈ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోతే. గొప్ప కంటెంట్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. అది ప్రతి డైరెక్టర్ ఫీల్ అవుతాడు వాళ్ళ సినిమా గురించి. ఇది ప్రజలు చూడొద్దు అనుకున్నారు. ఇంత క్లాసిక్ గా, ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత గొప్పగా తెలుగులో రావడం ఏంది? రావద్దు కదా. మళ్ళీ ఇది ప్రేమ సాంగ్. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు చిన్న చిన్న పాటల బుక్లు కొనుక్కునే వాళ్ళు, క్యాసెట్స్ ఉండే రోజుల్లో ప్రేమ పాటలు ఎంత హిట్టో మీకు తెలుసు. మళ్ళీ ఆ కాలానికి వెళ్ళినట్టుంది. ఇది ప్రేమ నిజంగా చాలా బాగుంది ఆ సాంగ్. ఐఎమ్ టెలింగ్ హార్ట్ఫుల్లీ. మీరు ఏదో నాకు ఇంటర్వ్యూకి వచ్చారని కాదు, హార్ట్ఫుల్లీ. నేను మీరు రాకముందు కూడా నేను సినిమా చూసి ఇదే చెప్పాను. మీకు కావాలంటే నా వీడియోస్ చూసుకోండి. అదొకటే ఎంత బాగుంది సార్ ఆ పాట. అండ్ సరే, ఇంకా చెప్పుకోవాలి అంటే ఝాన్సీ గారి పర్ఫార్మెన్స్, నరేష్ గారి పర్ఫార్మెన్స్, ఆ అబ్బాయి వాళ్ళందరికీ తన స్టోరీ రివీల్ చేసే క్రమం కానీ ఏదో ఇన్కంప్లీట్ అనిపించింది. అంటే మేబీ మీ సెన్సార్ వాళ్ళ ఇబ్బందులతో మీరు ఏమైనా చిన్న చిన్న కట్ చేసి ఉండొచ్చు. అఫ్ కోర్స్, అంటే బికాస్ యువర్ హీరో క్యారెక్టర్ వాజ్ దట్. ఆ క్రిన్స్ పాటతో వీడి క్యారెక్టర్ అర్థం అవుతుంది. అలాంటప్పుడు లాంగ్వేజ్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉందేమో. అవి కత్తిరిస్తే పర్లేదు, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. 1-2 ఎన్ని కత్తిరింపులు చెప్పారు మీకు? చిన్న పదాలే అన్నారు సార్, అదే కరెక్టే అని చేసేసినాం. కొన్ని మాకు అర్థం కానివి ఏంటంటే, బిర్యానీ, అమ్మాయిని బిర్యానీతో కంపేర్ చేస్తున్నావా అంటే, వీడు కవి కాళిదాసు కాదు, వీడు మొన్న వాడికి నచ్చినట్టు కంపేర్ చేస్తాడు. పల్లితో కంపేర్ చేసినప్పుడు బిర్యానీ బెటరే కదా. మీకు ఏంది బిర్యానీతో ఈ ఫిక్సేషన్ ఏంది? మీకు బిర్యానీతో బిర్యానీ ఉండొద్దు, ఇంకా ఈడనే తింటావా, పార్సల్ కట్టుకోతావా బిర్యానీ అంటున్నావు అమ్మాయిని అని అంటే పార్సలే అంటు. సింపుల్ కామెడీ అంతే. అలా అనుకుంటే ఇప్పుడు అయితే నువ్వు పార్సల్ కట్టుకోతున్నావు అంటే ఇదేంది, అబ్డక్షనా, కిడ్నాపా, మూట కట్టుకొని తీసుకోతావు అమ్మాయిని అంటే, అబ్బో మనం ఇంత ఎక్స్ట్రీమ్ రాసినామా? సీరియస్లీ మీ ప్రతిభను మీరు గుర్తించినంత వాళ్ళు గుర్తించారు, మనం కూడా గుర్తించలేదు. ఓకే అంటే రీజన్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు అన్న కిడ్నాప్ అలా అంత డీప్గా వెళ్ళింది కదా. ఇందాక మేము డిబేట్లు పెట్టుకున్న సినిమాలో దట్ వాజ్ ఆ సీన్ లో రామ్ చరణ్ ఒక డైలాగ్ వేస్తాడు, పక్కన సైడ్ క్యారెక్టర్ తో అంటాడు, ఈ ఉండేది ఒకే జన్మ, ఇప్పుడే అనుభవించాలి. అండ్ ఆమెకి ఆ పర్మిషన్ లేకుండా హీ విల్ కిస్ హర్. కొన్ని ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే, సింపుల్ చెప్పాలంటే చాలా, వాటిని సెన్సార్ ఏమైనా బ్లర్ చేసినా తీసేసినా వి యాక్సెప్ట్, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే మన కోసం ఏదో మంచి చెప్పాలనుకున్నారు. నెక్స్ట్ ఆడదాన్ని కిందేసి మీదేసి కొడతారు, కడుపులో తంతారు, అలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి, చూపించేస్తున్నారు, బాగానే ఉన్నాయి. ఇంకా నేను చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. అంటే మీ దాంట్లో అంత వల్గారిటీ ఏముందా అని. అదే మాకు అంత చిక్కని క్వశ్చన్ అదే. దీనివల్ల ఏమవుతుందంటే, ఎందుకు ఐ వాంట్ టు రేజ్ ద వాయిస్ బికాజ్ నువ్వు థియేటర్కి వచ్చే వాళ్ళని మోకాళ్ళ అక్కడే పెట్టేస్తే సినిమా ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది. దానివల్ల ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతారు. వీళ్ళంతా మీ దగ్గర ట్రైలర్ చూసో లేకపోతే మీ కాంబినేషన్ చూసో, అరే వీళ్ళు ప్రొడ్యూసర్, వీళ్ళు అంటే ఇంతమంది ఉన్నారంటే ఏదో ఉంటది అని. మేము కూడా అందుకేగా చూస్తాం. అట్లా నమ్మి వచ్చే వాళ్ళకి ఏంటంటే అది కాదంటే ఇంకేదో అంటే భయపడతారు. సో ఏ రకంగా చూసుకున్నా 360 degrees లో ఎలా చూసుకున్నా సరే పెద్దగా ఇబ్బంది పెట్టిన అంశం అయితే లేదండి. దట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అది మాత్రం నేను చెప్పగలను. ఇకపోతే మళ్ళీ పాటల దగ్గరకు వస్తా. మైనర్ థింగ్స్ అండ్ మీ సినిమాని అంతగా ఇబ్బంది పెట్టిన అంశం నాకు అసలు నచ్చల. ఇది మీరు రాసి పెట్టుకోండి సార్. ఓటీటీలో ఈ సినిమాని ఎవడు ఆపలేడు.
100% చెప్తున్నా. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇది లాంగ్ రన్ మూవీస్ ఇలాంటివి ఏంటంటే ఒకటి చూసి ఇంకొకడికి చెప్పి మౌత్ పబ్లిసిటీ ద్వారా మొత్తం నిండిపోతుంది. అట్లా లాస్ట్ వీక్ కొన్ని సినిమాలు వచ్చాయి. బ్లాస్ట్ అని ఒకటి వచ్చింది అర్జున్ గారిది. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు ఎవరికి. చూసిన వాళ్ళు 10 మందికి చెప్పడం. కొత్తలోక, కాంతార ఫస్ట్ వచ్చినప్పుడు కానీ అట్లా ఇంకా చాలా సినిమాలు ఉంటాయి. చూసి అరే అదేదో ఉందంట, దాంట్లో ఏదో ఉందంట, వెళ్ళండి అని చెప్పడం. దానికి మీరు భారీ పబ్లిసిటీలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏమీ అక్కర్లేదు. కంటెంట్ ఉన్న సినిమాలని ఎవడు ఎక్కడ ఆపలేడు, అది మాత్రం గ్యారంటీ 100%. అది సీరియస్లీ సార్, ఎవడు ఆపలేడు. అది నువ్వు ఓటీటీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా టెలివిజన్లో ఎన్నిసార్లు వచ్చినా ఎన్నేళ్ళు వచ్చినా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కలేజా, ఐల్ టెల్ యూ, 2500 టైమ్స్ అది టెలికాస్ట్ అయిందండి టీవీలో కానీ ఓటీటీలో కానీ. 2500 సార్లు. రిలీజ్ అయినప్పుడు పట్టించుకోవాలా, మొన్న రిలీజ్కి 10 కోట్లు వచ్చాయి ప్రొడ్యూసర్కి. ఆయన బెంగ ఇదేంటి, అప్పుడు ఆదరించవచ్చు కదా దీన్ని అని. కొన్ని ఉంటాయి అలాగే. అది ఏంటో తెలియదు, జనాలకి తెలియకుండా ఎవరు ఆపుతారో తెలియదు, కానీ తెలిసినప్పుడు మాత్రం జనాలు ఓన్ చేసుకుంటారు. ఎవ్రీబడి విల్ ఓన్ ఇట్. మీ సినిమాకి ఇప్పుడు చెప్తున్నాను నేను, మీరు పబ్లిక్ టాక్ చూసుకోండి, రివ్యూస్ చూసుకోండి. ఎక్కడైనా సరే ఒక్క నెగిటివిటీ ఉన్నా, ఎవడి నోట్లో నుంచి ఒక్క నెగిటివ్ మాట వచ్చినా సరే, నన్ను ఇక్కడ ఏమైనా చేయండి చెప్తా. ఇట్స్ అన్ ఓపెన్, ఐ ఆమ్ టెల్లింగ్ యూ. అంటే ఏదో నా ఉద్దేశం అని కాదు, నేను ఏదో మీతో కూర్చోవాలనుకుని కూడా అందుకే చెప్పాలి. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏంటి సార్, చూసిన ప్రతి ఒక్కటి బాగుందంట. సెకండ్ వీక్ బాగా అసలు ఎక్స్ట్రీమ్ ఉంది. అది ఒక పెద్ద సినిమా, బ్లాక్ బస్టర్ అయిన లెవెల్లోనే రెస్పాన్స్. అట్ ద సేమ్ టైం ఇది ఎట్లా డిఫరెంట్ అంటే, కన్వెన్షనల్ కమర్షియల్ వాల్యూస్ కాకుండా గుండెను తడిమే వాల్యూస్కి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది నాకు ఆడియన్స్ మీద నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంది. నాకు ఆడియన్స్ మీద ఎప్పుడు నమ్మకం ఉండే, కానీ దే హ్యావ్ సర్ప్రైజ్ మీ ఈవెన్ మోర్. ఎట్లా అంటే, బలగం వేణు గారిది ఒక డైలాగ్ ఉంటుంది, నేను కొడతా పోలీసుని అంటాడు. వీడు అమాయకుడు, వీడు దెబ్బలు తిన్నాక పగ, నేను కొడతా పోలీసుని అంటే, కొట్టు, చదువుతో కొట్టు. రఘుకార్ మంచి గారి డైలాగ్ కానీ, అండ్ ఇంకా చెప్పాలంటే లవ్ స్టోరీయే కాదు, తండ్రి వాల్యూ, అయ్యో చాలా ఉన్నాయండి మీ సినిమా గురించి మాట్లాడితే. సెన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, యాక్చువల్గా కథ రాస్తున్నప్పుడు కానీ లేకపోతే దాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు కానీ ఒక బేసిక్ అజంప్షన్, మేము డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. సో మాకు ఆ ప్రీ అజంప్షన్స్ ఆఫ్ ఈ ప్రేక్షకుడు స్థాయి, ప్రేక్షకుడి టేస్ట్ స్థాయి, ప్రేక్షకుడికి ఉండే విలువల స్థాయి, ఇదే ఒక స్కేల్ పెట్టుకుని రాలా. మేము బయట సమాజం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రేక్షకుడు బయట ఫస్ట్ ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ వాడే విజ్ఞతకి ఆ రెస్పెక్ట్ని ఫస్ట్ బేస్గా తీసుకొని కథలో ఏ ఉండాలో. మన కథ రాసేటప్పుడు మనం ఒక ఇంటెన్షన్ ఉంటుంది సార్. మనం క్రియేటివిటీ యూజ్ చేస్తున్నా సరే మనకు తాలూకు విలువలు, అంటే నేను పెద్ద పెద్ద మాటలు చెప్పట్లే ఇక్కడ, బేసిక్ రెస్పెక్ట్ ఎట్లా ఇస్తాం. మనం చూస్తూ ఒక అమ్మాయిని కథ రాస్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూడంగానే ఆ అమ్మాయి ఇలా శరీర భాగాలు చూసి మనం పడతాను రాసుకోం. ఒక అమ్మాయిలో ఏదో అట్రాక్షన్ ఉంటుంది, అది తెలియని తనం ఉంటుంది. అది చిలిపితనంగా కాదు, ఇది మనసుకు కదా, అది చైల్డిష్గా ఉన్నా సరే దాని ఎట్లా డెవలప్ అవుతుంది అనేది రాస్తాడు కదా. ఇప్పుడు లవ్ స్టోరీ రాసినా కూడా ఫస్ట్ లవ్ ఇస్ ఫస్ట్ సైట్లో కూడా రాస్తున్నా కూడా ఆకర్షణకి మాత్రం గురి అవుతాడు మనిషి. ఆకర్షణకు గురయ్యి దాని తర్వాత ఎన్ని అగచాట్లు పడతాడో ఎన్ని ఉంటాయి. దానికి మెచ్యూరిటీ ఎట్లా యాడ్ అవుతుందంటే అదే సినిమా కథ ఎట్లా తీసుకెళ్తాం అనేది. సో బేసిక్గా మేము ఏం చేస్తామంటే, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది ఆడియన్సెస్. క్రిస్టఫర్ నోలన్ సినిమా ఎందుకు గొప్పగా ఉండంటే, తను ఒక చెప్తాడు, ఐ రెస్పెక్ట్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ది ఆడియన్సెస్. నా ఆడియన్స్ స్థాయి వాడి ఇంటెలెక్ట్ ఈ స్థాయిలో ఉంది అనుకుని రాస్తాను, అందుకనే నా సినిమాకి రెస్పెక్ట్. డబ్బులు అనేది తర్వాత విషయం, అందుకనే దే విల్ స్పెండ్ టైం, క్యూరియాసిటీ ఫ్యాక్టర్ పెరుగుద్ది. కమర్షియల్ కాదు, తర్వాత ఎన్ని డబ్బులు ఏంటి, ఎకనామిక్స్ తర్వాత, కామర్స్ తర్వాత ముందు. సో మేము కూడా రాసినప్పుడు అరే ఈ జోక్ కానీ ఇదంటే ఇట్స్ టూ చీప్ మ్యాన్, వీ షుడ్ నాట్ గో దేర్. ఇది పాన్ ఇండియా రిలీజా, ఓన్లీ తెలుగులో అయింది? మీరు పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తుంటే ఇక్కడ సెన్సార్ చేసిన వాళ్ళు తలలు ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలియదు. బికాస్ పక్క లాంగ్వేజెస్లో ఎవరు అలాంటి ఇబ్బంది లేదు. నన్ను అమెరికాలో లేదుగా, ఆడుతుంది కదా మొత్తం, ఏ ఇబ్బంది లేకుండా. కన్నడంలో కానీ తమిళ్లో కానీ డూ దట్, రిలీజ్ ఇట్.
అలా రిలీజ్ చేసిన తర్వాత అక్కడైతే నన్ను ఎవరు అభ్యంతరం చెప్పరు. తమిళ్లో అసలు చెప్పరు తమిళ్లో. ఇప్పుడు షాపింగ్ మాల్ మూవీ ఉంది, అది ఒక కాలుపోయే సినిమా, లాస్ట్ క్లైమాక్స్ లో పెద్ద ట్రక్ వచ్చి వాళ్ళని గుద్దేసి ఏదైంది, దాన్ని వాళ్ళు గొప్పగా కళాఖండంలానే చూసారు. ఉంటది మలయాళం న్యాచురాలిటీ, దే విల్ ఓన్ ఇట్. కన్నడం అయినా సరే అంతే. మీరు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే ఈ సినిమా వాల్యూ ఇండియాకి అర్థమైంది. నేను చెప్తానండి, పాన్ ఇండియా కంటే కూడా హ్యూమన్ టు హ్యూమన్ ఇన్నోవేషన్స్ వరల్డ్ వైడ్ సేమ్ అండి. కల్చరల్లీ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అందరికి అర్థమైంది. అదే నేను అదే మీరు చెప్తున్నా. చూపించడానికి మీ దగ్గర మీరు చూపించే క్రమంలో కొంచెం కత్తిరింపులు వచ్చాయి, అంతమించి ఇంకేం లేదు. ఎప్పుడైనా కస్ వర్డ్స్ కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ వాడితే ఆ వాడుక భాషలో సహజంగా ఉంటుంది, కానీ సహజత్వం కోసం చేసినా కూడా మార్పు చేయాల్సింది వచ్చింది. ఎందుకంటే మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, సర్టిఫికేషన్ గోల్ ఉంటుంది కాబట్టి మనం యాక్చువల్గా న్యూట్రల్ చేస్తాం. ఈవెన్ ఒక బూత్ ఇండైరెక్ట్ గా చెప్పిన డైరెక్ట్ గా మాట్లాడినా, ఇప్పుడు మేము బిలీవ్ చేసేది ఏంటంటే ఇండైరెక్ట్ గా బూత్ ఎదుటివాడిని బాడీ షేమింగ్ చేయడం కానీ, లేకపోతే ఎదుటివాడి అమ్మాయి కానీ స్త్రీని కానీ తక్కువ ఇండైరెక్ట్ గా చెప్పిన దట్ ఈస్ మోర్ ఏమంటారంటే అబ్జెక్షనబుల్ దాన్ డైరెక్ట్లీ సేయింగ్ ఎ బూత్ టు ఫ్రెండ్లీ వే ఫర్ ఫ్రెండ్స్. సో ఇదొక ఆబ్జెక్ట్. నేను మంచిగా ఫ్రెండ్స్ అయినా కూడా ఒక వాడుక భాషలో నేను తనని భయంకరంగా తిడతాను, కానీ ఇంటెన్షన్ అది కాదు. నన్ను వాడుక భాషలో భయంకరంగా తిడతాడు. ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు టీచర్ పనిష్మెంట్ ఇచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఎట్లా చూసారు తెలుసా? టీచర్ పనిష్మెంట్ ఇచ్చారు అంటే ఏంటి, స్కూళ్ళల్లో టీచర్లు పిల్లల్ని కొడతారనా మీ ఉద్దేశం? అంటే అది అంత వైలెంట్ గా స్కూల్స్ ఉంటాయనా మీ ఉద్దేశం? ఈ సీన్స్ ఏంటంటే ఏమని చెప్తావు? వాళ్ళు ఊరికి ఒరే పిల్లోడ రా అని కిందేసి మీదేసి కొట్టరు కదా, మందలు ఇస్తారు అలా చేయొద్దు తప్పు అని. అంటే ఇది తప్పు అని చూపించడం మన రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఏ విధంగా చూపించడానికి మీరు సీన్ రాసుకుంటారు, అంతే కదా. దాంట్లో కూడా వేరే 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 అర్థాలు ఎక్కడికో తీసుకెళ్తే ఏ సినిమాలు ఉండవు, అలాంటప్పుడు ఏ సినిమాలు ఉండవు. అదే పనిగా పెట్టుకుంటే అట్లా అదే పనిగా పెట్టుకోవడము, అందులో చాలా టాలెంటెడ్ ఉండడం, వాళ్ళు మనకు వెతికినా దొరకదు, వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు నేను ఇదే డిస్కషన్ మాకు ఫస్ట్ మేము ప్రెస్ మీట్ పెట్టాం సార్. ఎందుకు ఇచ్చారనే ఒక ప్రశ్నార్థకమైన విషయాన్ని ఎట్లా మాట్లాడాలంటే నేను కూడా చెప్పాను, అచ్చా బహుశా ఇది ఏ గ్రేడ్ సినిమా అయింది కాబట్టి వాళ్ళు ఇచ్చారేమో. ఓకే, మేబీ అంటే మనం అలా అర్థం చేసుకోవాలి. అంటే ఒక అద్భుతం, అంటే ఇది ఆస్వాదించదగ్గది, అంటే ఇది అందరి సినిమా, ఏదంటే ఇది ఎవరు ఆపలేని సినిమా, అంటే ఇది అదిరిపోయే సినిమా అని అనబోయి ఇచ్చి ఉంటారా అని అర్థం చేసుకున్నాం మేము. మీరు అలా సాటిస్ఫై అవ్వాలి. సో నేనేమంటున్నాను, ఈ మూవీని వేరే లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసే ఏమన్నా ఉందా థాట్? ఈవెన్చువల్లీ చేయాలి కదా సార్, డబ్బు మీరు కనుక హిందీలో కాకుండా 100% మీరు చేస్తే ఇన్ కేసు దీని వాల్యూ మొత్తం అందరికీ అర్థమవుతుంది. సీరియస్లీ తమిళ్లో అయితే బ్రహ్మాండంగా చేయొచ్చు, మీరు కళ్ళు మూసుకొని చేయొచ్చు. పీపుల్ లవ్ స్టోరీస్. మనకి ఇప్పుడు ప్రేమ దేశం 7/G అక్కడ ఎలా ఆడాయి, ఇక్కడ అంతే ఆడాయి ఈక్వల్ గా. అండ్ ఇంకా చాలా సినిమాలు కూడా, ఒకటి కాదు రెండు కాదు, బోల్డ్ అని. మన ఎందుకు ప్రభుదేవ గారి ప్రేమికుడు దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం, ప్రేమ కథల్ని ఎన్ని ఉన్నాయండి, ఒకటి కాదు రెండు. ప్రేమికుడు బోల్డ్. శ్రీకాంత్ కథ డెవలప్ చేసినప్పుడు చాలా బాగుంది, అందరికి నచ్చుతుంది, మనసుకు హత్తుకుంటుంది. కానీ ఆడియన్స్ మీద అనుమానం, ఇది మనం ఆదరిస్తారని. సగటు మనిషి చెప్తాను సార్, వీ హ్యావ్ అజంప్షన్ ఆఫ్ ఆడియన్సెస్ ఈ స్థాయిలోనే ఉన్నారని ఒక అజంప్షన్ తోటి ఇది చూపిస్తేనే ఎంజాయ్ చేస్తారు అనే ఒక అజంప్షన్ తోటి ఉన్నాం. అది బ్రేక్ చేయాలంటే ధైర్యం సరిపోట్ల. అది రిపీటెడ్లీ తమిళ సినిమాలు చూస్తున్నాం మనం, లేకపోతే మలయాళం సినిమా చూస్తున్నాం, వరల్డ్ సినిమాలు చూస్తున్నాం, మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ అనుమానం ఎందుకు ఉందో తెలీదు. ఈయన డెవలప్ చేసిన దగ్గర నుంచి చాలా మంది ప్రొడ్యూసర్స్ విని ఇక్కడ చాలా మంచి సినిమా అయ్యా, తమిళ్లో బాగా ఆడుతుంది, చాలా కాదు తమిళ్ డైరెక్టర్స్ చేస్తే బాగుంటుంది. ఆ తమిళ డైరెక్టర్స్ కూడా ఫస్ట్ సినిమాలు డెబ్యూలే, అదే కదా, ఫస్ట్ సినిమాలు డెబ్యూలే. అవునవును, మరి అట్లే ఉండదు అది. అండ్ ఇంకోటి చూసాను నిన్న, హర్షిత్ ఏదో వీడియో చూసాను, టికెట్ రేట్లు తగ్గించి 105 రూపీస్ కి పెట్టారు అని. నైస్ థాట్ అది. చేశారు. అది అప్పట్లో బ్రహ్మాస్త్రకి చేస్తే బాగా వర్కౌట్ అయింది, మంచి థాట్ అది. సీరియస్లీ వీటికి బాగానే వర్కౌట్ అయింది సార్. రాజు వెడ్స్ రాంబాయికి బై 1 get 1 ఏదో ఇచ్చారు కదా, 99 రూపీస్. ఇది ఇంకా ముందు తీసుకెళ్లే ఆలోచన, దీన్ని ఆపకండి. మంచిది, ఇది ఆడుద్ది సార్, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఇది థియేటర్ లో అలాగే ఉంచండి ఒక నెల రోజులు, అలాగే ఉంచాలి. తర్వాత మళ్ళీ 100 స్క్రీన్లకు పెరుగుద్ది, 1000 స్క్రీన్లకు పెరుగుద్ది. నిజం చెప్తాను, అట్లా ఉంచండి.
అలాగే నాంతా ఉండండి, మెల్లిమెల్లిగా చూసినోడు చెప్తా ఉంటాడు. థియేటర్స్ లో రెస్పాన్స్ అసలు బిలీవ్ చేయలేని రెస్పాన్స్. ఇప్పుడు మేము ఎంత బాగా చేసుకున్నా కూడా సెల్ఫ్ క్రిటికల్ సార్, మేము కానీ సెల్ఫ్ క్రిటికల్ మనుషులు. ఇంకేమైనా ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుందా, ఇంకా ఏమైనా తప్పు చేసామా, రిలీజ్ కు ముందు రోజు కూడా అరే ఆ కరెక్షన్ చేయలేము, ఆ సౌండ్ లో ఆ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ రాకుండా వేరే, ఇంత క్రిటికల్ గా ఉండి పట్టుకున్నాం అనమాట. ఆడియన్స్ రెస్పాన్స్ అట్లా లేదు. ఆడియన్స్ రెస్పాన్స్ అసలు అద్భుతం. నిన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ లో వెళ్తుంటే మొదటి హీరో అని కూడా మనకి హీరో కూడా పెట్టలే, మంచి పాత్రాడు మనసులో మనలో ఒకడు. సో కథ మొదలైతున్న దగ్గర నుంచి ఎక్కడెక్కడ హై మూమెంట్స్ లో అయితే చీయర్స్, అప్లాజ్, అరుపులు, కేకలు, అంటే ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇలా అని చెప్పి మెట్రో సిటీస్ లో కానీ లేకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయట్లా అంటే ఆస్వాదిస్తున్నారు. ఎంత కేరింతలు కొట్టినా కూడా ఆస్వాదిస్తున్నారు. లాస్ట్ కి వచ్చేసరికి మొత్తం థియేటర్ అంతా నిశ్శబ్దం. అసలు నేమన్నా ఇది కన్జ్యూమ్ చేసే సినిమా కాదు. ఒకసారి వెళ్ళినాము అయిపోయింది, వన్ టైం వాచ్, 500 టికెట్ పెట్టేసి అట్లా కాకుండా ఇది చూసినా కొద్ది చూస్తానే ఉంటారు, 10 మందికి చెప్తానే ఉంటారు. అందుకే థియేటర్ లో చాలా మంది సెకండ్ టైం, థర్డ్ టైం చూస్తున్నాం మనం. సో ఎనీవే వచ్చింది కదా, యాడ్ ద సీన్స్ అండ్ మళ్ళీ చెప్పండి, అడిషనల్ సీన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నామని అనౌన్స్ చేయండి. వాట్స్ చేయాలి సార్ ఈ వీకెండ్, చేయండి, తప్పలేదు. ఇది చాలా మంచి ఐడియా సార్. ఎనీవే యూ గాట్ యార్, అవును, యాడ్ దెమ్, టెల్ దెమ్ yes of course ఇవి ఉన్నాయి కాబట్టి ఇచ్చాము, we are ready to go with ఫైన్. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా అబ్జెక్ట్ చేస్తారో ఆలోచించాలి. అవును, మీరు చెప్పిన సర్టిఫికేట్ కి లెంగ్త్ ఆఫ్ ద ఫిలిం ఇస్ సో అండ్ సో కదా, దెన్ వీ హ్యావ్ టు రీఅప్లై బికాస్ యూ హ్యావ్ యాడెడ్ అడిషనల్ 40 seconds ఆఫ్ ఫుటేజ్ అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? అది మన చేతిలో పనే, వేరే సీన్స్ క్రిస్ప్ చేసుకుంటాం. ఆఫ్ కోర్స్ ఎనీవే మీరు 40 నిమిషాలు 40 సెకండ్లు యాడ్ చేసామంటే ఇంకేదో తీసేస్తాం. మీరు ఒక సాంగ్ కూడా తీసేసినట్టున్నారుగా, ఒక సాంగ్ కదా, యాడ్ ఇట్. ఎనీవే యూ గాట్ మరి మరో ఇట్స్ అ వెరీ లైక్ చియర్ఫుల్ సాంగ్. ఏ సాంగ్ కాదు అది కూడా, అసలు ఏ అనేది ఏది తీయలేదు. ఇప్పుడు విజువల్ గా వాళ్ళు ఏదో అబ్జెక్షన్ చెప్పారు, ఆ విజువల్ గా అది కూడా చాలా సిల్లీగా అనిపించినాయి మాకు. ఇప్పుడు విజువల్ గా అది ఆ ఒక్క పాయింట్ మధ్యలో నుంచి తీలేం కాబట్టి ఒక మొత్తం డ్రాఫ్ట్ లేపేలు వస్తుంది. ఇప్పుడు అది లేపేస్తున్నదని దాని మీద పాట ఉన్నది. మీ ఎంత బాగా చేసామంటే పాటగా చేయలే, ఫస్ట్ అది ఒక వాయిస్ ఓవర్. ఈ వాయిస్ ఓవర్ మధ్య గ్యాప్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్యాప్ లో మాత్రమే పదాలు పడాలి, అది విజువల్ కి మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ విజువల్ అయిన తర్వాత రాసిన పాటది. ఇది ఆపోజిట్. ఎవరైనా మనం విజువల్ పాట రాసిన తర్వాత దాని ప్రకారం విజువల్ చేస్తాం కదా, విజువల్ ప్రకారం ఇంకో కొత్త ప్రయోగం చేయాల్సి వచ్చింది కదా. అది చేస్తున్నప్పుడు మజా వస్తుంది. మనం అది ఇది అందరికి బాగా నచ్చింది. మా మార్కెటింగ్ కి ఫేవరెట్ పార్షన్ అనమాట. చిన్నగా వాడికి పదాలతో చెప్పాలి. అందం అంటే తీపే ఎవ్వడికైనా, ఆ రూటుల్లో నీ కొంచెం అర్లీ అయినా. చిన్నపిల్లల దగ్గర కూర్చోబెడతారు. చిన్నపిల్లడు సెకండ్ క్లాస్ పనిష్మెంట్ పెడతారు పిల్లోడికి. పనిష్మెంట్ పెడితే ఆడు గర్ల్స్ మధ్యలో కూర్చోబెడతారు. తను చెప్పినట్టుగా ఫస్ట్ పనిష్మెంట్ అనిపిస్తుంది. 10 సార్లు ఆడు హోంవర్క్ చేయకపోతే ఆ పనిష్మెంట్. దాని తర్వాత ఆడికి ఏదో బాగుందని ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఆడు పిలకలు ఉంటాయి అమ్మాయి పిల్లలకి. పిలకలు ఉన్న చిట్టి చిలకలకైనా బిగినింగ్ నుండే నే పెద్ద ఫ్యాన్ అయిపోయినా అంటుంది. దీనిలో పెదాలు ఉన్నాయా, ఏవో ఉన్నాయి. పిలక అనేది కన్నప్పలో తీసారు. అఫ్ కోర్స్ అదేమో వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఇక్కడేం పెద్దగా ఇబ్బంది ఫీల్ అయ్యలేదు, లేదు, సీరియస్ చెప్పారు. అవునవును. సో అది క్యూట్ ఎక్స్ప్రెషన్ తోనే చేశాను. దాని కథ కూడా అది కథలో కూడా వాడు చిన్నప్పటి నుంచి ఆడు బ్యూటీని బాగా ఎంజాయ్ చేస్తాడు అనే ఒక ఇంప్రెషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నా కథలో కూడా మెయిన్ గా దాన్ని ఎట్లా బ్రేక్ చేస్తాడన్న బ్యారియర్ బ్రేక్ చేస్తాడు అనేది ఉండదు. ఇంకొక కొత్త చెప్పారు, ఒక ఆయన చెప్పారు, స్మోకింగ్ సీన్స్ మీరు ఏమైనా పెట్టారా అండి? ఎందుకంటే 5 times కన్నా ఎక్కువ స్మోకింగ్ కనిపిస్తుంటే ఏ ఇచ్చేస్తారన్నారు. ఓకే, సినిమా అంతా నోట్లో చుట్టలు పెట్టుకొని డాన్స్ వేసిన హీరోలు కూడా ఉంటారు. మరి అట్లంటే మా కథకి కూడా ఇది సిగరెట్ తను తాగడం అనేది, కాల్చడం అనేది అలవాటు. ఎందుకంటే అది మీ ఫ్యాసినేట్ కూడా చేయలేదు. దాన్ని ఆ సిగరెట్ స్మోక్ ని స్టైలైజ్ చేయలేదు. స్టైలిష్ గా మీరు ఎక్కడ గ్లోరిఫై చేయలేదు, అదని గ్లోరిఫై చేయలేదు. మెయిన్ థింగ్ అది మనం ఏం చేసేస్తుంది ఈవెన్చువల్లీ అనేది ప్రొజెక్ట్ చేసినాం. అంటే సెన్సార్ లో ఉన్న రూల్స్ అన్ని కూడా దీవానికి మాత్రమే అప్లై అయ్యాయి. సింపుల్ గా చెప్పాలి అంటే రూల్స్ అప్లై అయితే పర్లేదు, ఫ్యూచర్ లో రాయబోయే రూల్స్ కూడా ముందే అప్లై అయినాయి. ఇప్పుడు మీరు చెప్పామనుకోండి, ఈ పాయింట్స్ కి మీరు ఎలా ఇస్తారంటే ఒక వెయిట్ 10 minutes మేము ఈ రూల్స్ యాడ్ చేస్తామని చెప్తారేమో. ఏం ప్రాబ్లం లేదు. ఇది లాంగ్ రన్ ఆడే సినిమా, దీన్ని ఎవరు ఆపలేరు.
ఓకేనా? ఎనీవే యూ గాట్ ఏ, యూ కెన్ యాడ్ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆల్రెడీ డిలీటెడ్. నెక్స్ట్ ఇంకా ఓటీటీ ఉంది. ఓటీటీలో యాజ్ ఇట్ ఈస్ మీరు ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ రిలీజ్ చేసుకోండి. బ్రహ్మాండంగా ఆడుద్ది, మామూలుగా ఆడదు. ఇది లాంగ్ రన్ ఉంటది. 2 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ రిలీజ్ చేసినా ఇదే రెస్పాన్స్ ఉంటది, ఇంకా బాగుంటది. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ సార్ ఇది. బిగ్ స్క్రీన్, సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ఒక 100 మందితో చూస్తే ఆ ఫీలింగే వేరే ఉంది. అద్భుతంగా ఉంది అసలు. స్మాల్ బడ్జెట్ సినిమాలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అది నా సినిమా అవ్వడం బాగుంది. అది లాస్ట్ టైటిల్ సంధ్య టైటిల్ 35 లో చూడాలి సినిమా. లాస్ట్ టైటిల్స్ పడుతున్నప్పుడు కూడా, టైటిల్ స్క్రోలింగ్ టైటిల్ పడుతున్నప్పుడు కూడా జనం ఆడియన్స్ సీటు మించి లెగట్లేదు. నాకు ఒక అతను కంప్లైంట్ చేశాడండి, ఏమంటే మీరు థియేటర్ బయటికి రాగానే స్పెషల్గా వచ్చి నాకు కంప్లైంట్ చేశాడు. నేను సినిమా ఉన్న ఈ సినిమాకి సంబంధించిన మనిషిని అర్థమైంది ఆయనకి. ఆయన వచ్చి, సార్ మీ ఇంటర్వ్యూ చూశాను సార్, బయట ఇంటర్వ్యూ అంటే ప్రెస్ మీట్లో మీ స్పీచ్ చూశాను సార్, మంచి మ్యూజిక్ చేశారు, అంతా అయిపోయింది సార్, కానీ మీకు చిన్న ఇబ్బంది సార్, బయటికి రాగానే మమ్మల్ని రివ్యూ ఎలా ఉంది అని అడుగుతున్నారు, ఇప్పుడే సినిమా సీన్ అయింది, ఇంకా మేము దానిలోనే ఉన్నాం, దాని నుంచి బయటికి రాగానే నేను ఎలా చెప్పగలుగుతాను సార్ రివ్యూ అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయింది తెలుసా అండి. థియేటర్ అయిపోయిన తర్వాత కూడా మనతో పాటు ట్రావెల్ అవుతా ఉంటాయి కొన్ని సినిమాలు, చాలా రేర్ గా ఉంటాయి అలాంటి సినిమాలు. అందులో ఇది ఒకటి. యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను ఇంతకుముందు నా రివ్యూలో కూడా ఇదే చెప్పా. అంత ఈజీగా వెంటనే దీని గురించి అంత ఇది కూడా చెప్పలేము. వి నీడ్ టు రియలైజ్ సమ్ టైమ్. ఏదో చూసాం, ఏంటిది, అరే భలే ఉంది, చాలు. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మైండ్ లో అట్లా పెట్టేసుకొని ఫీల్ గుడ్ గా మళ్ళీ తర్వాత దీని గురించి ఇంకో రోజు మాట్లాడుకోవాలి, మళ్ళీ చెప్పాలి అంటే అంటే అట్లా ఉంది. సీరియస్లీ బరువైన సినిమానే తీశారు, ఏమీ అవ్వలేదండి. జస్ట్ ఈ సినిమాకి ఎవరో చిన్న మోకాలు అడ్డు పెట్టారు, అంత మించి పెద్ద విషయం ఏం లేదు. దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మీ ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు మీరు తీసిన చాలా మంచి సినిమా అని, ఆడియన్స్ కి తెలుసు మీరు తీసిన చాలా మంచి సినిమా అని. అండ్ ఇప్పటిదాకా ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు ఈ సినిమాకి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఆన్లైన్ లో, ఇప్పుడే చూసుకోండి, పబ్లిక్ టాక్స్ అయినా చూసుకోండి, లేదా ఇప్పటికిప్పుడు ఏదో థియేటర్ దగ్గర నిలబడండి కావాలంటే మాస్క్ వేసుకోండి. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా ఉండదు. పీపుల్ ఎమోషనల్ గా వాళ్ళు బయటకు వస్తున్నారు. నిన్న కూడా మా ఇంటికి ఇద్దరు వచ్చి మధ్యాహ్నం సినిమాకి వెళ్దాం అన్నారు మా ఫ్రెండ్స్, కుకట్పల్లి నుంచి వచ్చారు. సడన్ సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు నాకు అప్పుడప్పుడు. నాకు నా డే టైం వేస్ట్ చేయకండి ప్లీజ్, నేను ఎక్కడికి రాను అని చెప్పా. ఏం బాగున్నాయి సినిమాలు అంటే అందులో ఇంకొకడు, దివానా వెళ్దాం పదా అన్నాడు. నువ్వు చూసావుగా, నేను రానులే నీతో, నేను మళ్ళీ ఫ్రెష్ గా చూస్తా అన్నాడు. అంటే లైక్ ఒకటి చూసిన వాడితో మళ్ళీ వీడు ఏం చెప్పేస్తాడో, నాకు స్పాయిలర్ ఇస్తాడేమో, నేను ఫ్రెష్ గా చూడాలన్న ఫీల్ అయ్యాడు తను ఎస్టర్డే ఇట్ సెల్ఫ్. అది సంగతి. సో దీంట్లో మీరు ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా ఉండండి. ఏమో మహా అయితే 4 కలెక్షన్స్ తక్కువ వచ్చాయి, ఏమైందండి? ఇప్పుడు బయట పెద్ద పిడుగులతో వర్షం పడింది, లేదా 144 సెక్షన్ విధించాం, ఏదో అయ్యింది, థియేటర్కి ఎవరు రావట్లేదు, అయితే ఏంటి? ఆ టైంలో మన సినిమా రిలీజ్ అయింది, అంతే. అన్కంట్రోల్డ్ అంట కదా, మన చేతిలో చూసే వాళ్ళని ఎక్కడ ఆపలేవు కదా. అవును సార్. మరి అందరూ చూస్తారు. నన్ను అడిగితే ఈ సినిమా అందరూ చూస్తారు, ప్రతి ఆడియన్స్ చూస్తారు. అండ్ వాళ్ళందరి రివ్యూస్ మీకు వస్తానే ఉంటాయి. అండ్ ఓటీటీకి సేల్ చేసేసారా ఆల్రెడీ? మీకు తెలియదు, చేయకపోతే ఇంకా బెటర్ చెప్తున్నా. మీకు ఇంకా ఇక్కడ పోయిందంతా అక్కడ వస్తుంది, దీంట్లో అంత వర్త్ ఉంది. అండ్ మిగతా లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేయండి, అన్ని లాంగ్వేజెస్. తమిళ్ అయితే మర్చిపోకండి అసలు, ఇంకా చెప్పాలి అంటే. తమిళ్లో ఇప్పుడే నేను ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ అకాడమీలో మ్యూజిక్ నేర్చుకున్నాను. నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో, నా మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ప్రస్తుతం రెహమాన్ సార్కి వర్క్ చేస్తున్న వాళ్ళే. నేను తమిళ్ కొద్ది గొప్ప మాట్లాడతా. ఈ మ్యూజిక్ సంబంధించిన వర్క్ మొత్తం తమిళనాడులోనే, చెన్నైలో కూర్చొని చేసుకున్నాను. బికాస్ నాకున్న ఎకో సిస్టమ్, ఫ్రెండ్ సర్కిల్ వల్ల. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒకటే రివ్యూ, పడం మళ్ళా ఇరుకు మచ్చా, ఇది అదిరిపోతే సినిమా అదిరిపోతుంది. యాక్చువల్గా 1-2 పేర్లు చెప్పలేను కానీ తమిళ్ ప్రొడ్యూసర్స్ కూడా వెంటనే స్టార్ట్ చేశారు. ఏం పడం అంటే మీ ప్రొడ్యూసర్స్తో మాట్లాడడం, తమిళ్ రీమేక్ ఆర్ రైట్స్ గురించి ప్రస్తావించారు. వెరీ పాపులర్ ప్రొడ్యూసర్స్. వద్దు, ఇవ్వకండి, మీరే రిలీజ్ చేసుకోండి. సో ఈ స్థాయి ఉంది, ఎందుకంటే అది యూనివర్సల్లీ అప్లై అయ్యే ఒక ఎమోషన్ సార్. లవ్ అంటే అమ్మాయిల అబ్బాయి లేదు. నేను చెప్పాను సార్, శ్రీకాంత్ లవ్ స్టోరీ తీయలేదు, స్టోరీ ఆఫ్ లవ్ తీశాడు అని. మీరు చెప్పిన 5 సిగరెట్ ఏదైతే ఉందో
మూవీలో 5 కంటే ఎక్కువ స్మోకులు చేస్తే అది చాలా పెద్ద అని. సరే మూవీ అంటే ఎప్పుడో కానీ ఓటీటీలో కానీ టీవీలో కానీ వస్తే చూస్తారు. పాటలు రెగ్యులర్గా ప్లే అవుతాయిగా, అన్నిట్లోనూ ప్లే అవుతాయి. పొద్దున ఏదైనా చూస్తే సరాగాలు గిరాగాలు అన్నిట్లోనూ ప్లే అవుతా ఉంటాయి పాటలు. నువ్వు పాట మొత్తం సిగరెట్ తాగుతూ ఒక పాట పాడితే అది అంటే దానికి మించిన ఇదైతే కాదు కదా. పాట అంతా నీ నోట్లో సిగరెట్ ఉంటుంది, నువ్వు ఎంత డాన్స్ అన్నాయి పడిన నోట్లో సిగరెట్ ఉంటుంది, లేదా బీడీ ఉంటుంది, లేదా చుట్టా ఉంటుంది, నీ ఇష్టం ఏది పడుతుందో ఉంటుంది. ఇటు పొగలుస్తూ ఉంటావు, అటు స్టెప్లు వేస్తూ ఉంటావు, ఇటు డాన్స్లు వేస్తూ ఉంటావు, అటు ఆటలాడుతూ ఉంటావు. అట్లాంటి ఒక పాట 5 నిమిషాలు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికి సెన్సార్ ఖచ్చితంగా ఇవ్వాలిగా. అంటే సినిమా కంటే ఎక్కువ రీచ్ కదా ఇది. సినిమా చూస్తే ఎక్కడో మూలకి ఎవడో తాగుతూ ఉంటాడు సిగరెట్, నీకు 5 కట్లు ఎత్తుక్కోవడానికి 2 గంటలు పడాలి. పాటకే ఉంది, పాట అంతా సిగరెట్ పెట్టేస్తే. సో అట్లాంటి సినిమాలు కూడా వచ్చాయి రీసెంట్ గా, మీకు కొంచెం అటు ఇటుగానే ఇంకా చెప్పాలంటే, మరి ఎప్పటి నుంచో కూడా అక్కర్లా, మీకు కొంచెం అటు ఇటుగానే. వాటికి క్లీన్ సర్టిఫికేట్లు, మామూలు సర్టిఫికేట్లు కాదు, గిన్నీస్ కూడా ఇవ్వచ్చాము, అదో సర్టిఫికేట్ కొత్తగా. ఇంకా చెప్పాలి అంటే సరే వాట్ ఎవర్, చాలా కామెడీగా ఉందండి నిజంగా చెప్తుంటే. నేను ఎప్పుడు కూడా సినిమాలకి ఏ ఒక ఇబ్బంది, ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల ఆగడం చూశాను, లేకపోతే ఇంకేదైనా డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల మధ్య భేదాలు రావడం, లేదా ఒక ఆర్టిస్ట్ హీరో పోతే ఇంకో హీరోని పెట్టుకోవడం, హీరోయిన్ పోతే ఇంకో హీరోని పెట్టుకోవడం, ఇలా ఇంటర్నల్ ప్రాబ్లమ్సే కానీ అందమైన సినిమా తీసి జనాలకు ఒక బహుమతికి ఇవ్వాల్సిన లాంటి సినిమాని దాన్ని కూడా అదేంటిది ఇబ్బందులు పెడితే ఎట్లా ఉంటది అంటే చూస్తున్న వాళ్ళకి అరే ఏంటిది ఇంకా మనం ఎక్కడ ఉన్నాం అనిపిస్తా ఉంటది. అంతమించి ఇంకేం చెప్పలేము. చాలా డిస్కరేజింగ్ ఉంటుంది సార్. కొత్త ఐడియాస్తో రావాలి, కొత్త క్రియేటివిటీ తోటి మనం సినిమా ఒకటి ఇవ్వాలి. శ్రీకాంత్ అంటాడు ఆడియన్స్ టేస్ట్ స్థాయి పెంచాలి, వీ హ్యావ్ టు గో ఎంతసేపు నేను చాలా డిస్కరేజ్ చేసేవాడిని కథ రాసేటప్పుడు కానీ, లేకపోతే ఏ విషయం ఆడియన్స్ ఇది ఎక్స్పెక్ట్ నువ్వు ఆడియన్స్ కి మాట్లాడకు, మనసుకి నచ్చుతుందా లేదా, నీ మనసుకి నచ్చుతుంది అంటే ఆడియన్స్ కి మనసుకి నచ్చుతుంది, విలువ ఇస్తున్నావా లేదా నీ మనసుకి, నువ్వు ఆ విలువలతో రాయి సినిమా, ఎంటర్టైన్ చేయాలి, కమర్షియల్ వర్కౌట్ అవ్వాలి, క్లాస్ పీక్తున్నట్టు ఉండదు ఏది, ఇన్ఫ్యూజ్ చేయాలి, అదే మజా, అదే క్రియేటివిటీ, అదే ఒక యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఆర్ట్, తన ఆర్ట్ అదే, తన క్రాఫ్ట్ అది. రైటింగ్ లో కానీ టెర్రిఫిక్ రైటింగ్ సార్, టెర్రిఫిక్ రైటింగ్, మామూలుగా రైటింగ్ కూడా కాదు. డైలాగ్స్ అయినా సరే, సీన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ ఆర్క్ తీసుకెళ్ళడం కానీ, అన్నీ ఏమంటారు దాన్ని పే ఆఫ్ చేయడం కానీ, క్లోజ్ చేయడం కానీ, అన్ని టెర్రిఫిక్గా చేశారు. మేబీ అందుకనే తెలుగులో గొప్ప సినిమాలు వచ్చినాయి. నాకు చాలా ఇష్టం రాజమౌళి సార్ సినిమాలు. అంత వచ్చినా కూడా ఒక పని కట్టుకొని తెలుగు వాళ్ళకి సినిమా తీయడం రాదు అంట. ఇంత బ్యూటిఫుల్ సినిమా. ఎవరన్నారు ఆ పదాన్ని? సోషల్ మీడియాలో డిబేట్స్ రన్ అవుతుంటాయి, వేరే స్టేట్స్ వాళ్ళు, వేరే స్టేట్స్ వాళ్ళు, లేదు అట్లే ఉండదు, ఫ్యాన్ వార్స్ నడుస్తుంటాయి. మన తెలుగు వాళ్ళు మన సినిమాలు ఇబ్బంది పెట్టకుంటే అది మిగతా వాళ్ళ వరకు అవసరం. మన వాళ్ళు మలయాళం లెక్క మనం తీయలేం రా అని మన వాళ్ళే అనుకోవడం, మన వాళ్ళు అనుకోకపోతే చాలా. అంత చక్కటి సినిమా అంటే క్రియేటివ్ వైజ్ ఎవ్రీథింగ్, రైటింగ్ వైజ్ అంత టెరిఫిక్ సినిమా వచ్చినాక కూడా తెలుగులోనే చంపేసుకుంటున్నది ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. మీ సినిమా కెమెరా పనితనం గురించి కూడా మాట్లాడాలి. విజువల్స్ ఆర్ వెరీ గుడ్, నిర్మాణ విలువలు ఎంత కావాలో అంత ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ నాకైతే తెలిసి వంక పెట్టేదేం లేదు. మా అయితే పాపం ఎడిటర్ ఫీల్ అవుతాడేమో, ఎందుకంటే ఆయన పెట్టుకున్న సీన్స్ ని బలవంతంగా లాగేసుకుంటే, అంత మించి ఇంకేం లేదు, డైరెక్టర్ ఫీల్ అవుతారు. బట్ 360 degrees లో క్లీన్ మూవీ అండి ఇది. లాంగ్ రన్ ఉంటుంది, ఇంకా రన్ ఉంటుంది, బోల్డ్ రన్స్ దీనికి ఉన్నాయి. మీరు నన్ను అడిగితే ఓటీటీకి ఒకవేళ ఇచ్చుంటే మీ నిర్మాత డెసిషన్, అది మనం ఏం చేయలేము. బట్ ఇవ్వకపోయి ఉంటే కనుక ఇట్స్ బెటర్. కొన్ని రోజుల తర్వాత ఇస్తే దీని రేంజ్ ఎక్కడో ఉంటుంది, అది మాత్రం ఏ మాత్రం డౌట్ లేదు దాంట్లో, 100%. వీఆర్ ఆల్సో కాన్ఫిడెంట్ సార్, హోపింగ్ ద సేమ్. ప్యూర్లీ సార్, ప్యూర్లీ సినిమా ఎలా తీసాం, ఎలా వచ్చింది అనేదే ఇంపార్టెంట్ అనుకున్నా నేను. అందుకే కాన్ఫిడెంట్గా ఇది 100 రోజుల సినిమా, ఇది ఇంత బాక్స్ ఆఫీస్ అనకండి, 50 days 100 days సినిమా అని అమాయకంగా చెప్పేవాడిని. కానీ వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు అన్నట్టు క్లైమాటిక్ అర్త్క్వేక్ వచ్చింది అంటే పర్లేదు, ఒక సూపర్ పవర్ మనల్ని ఆపిందిరా అనుకోవచ్చు. కానీ దానికన్నా సూపర్ పవర్స్ ఇట్లా ఉన్నాయి, పోనీ వాటిని మనం ఏం చేయలేము, బట్ మనం సాటిస్ఫై అవడానికి మన మైండ్ కి కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కదా. బయట విభత్సమైన వాన, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేశారు, మొత్తం మునిగిపోతున్నాయి.
అందుకే పాపం మా సినిమా ఆ టైంలో రిలీజ్ అయింది అని అనుకుందాం, తప్పే ఉంది. ఎందుకంటే ఓటీటీ ఉంది కదండి మనకి రిజల్ట్ చెప్పడానికి. ఇది పెద్ద తెర మీద చూడాల్సిన పెద్ద తెర మీదే చూడాలి, మరి ఆ తెర మీద చూసే టైంలో మరి మొత్తం హైదరాబాద్ అంతా 144 సెక్షన్, దెన్ హౌ విల్ యూ వాచ్ చెప్పండి. మొత్తం అదేంటిది, ఇరాన్ బాంబులన్నీ ఇక్కడే పడుతున్నాయి కాబట్టి మనకు 144 ఇచ్చారు, ఎవ్వరు బయటికి రావడానికి వీల్లేదు. మరి థియేటర్లో సినిమా ఆడుతుంది ఎలా? ముసుకేసుకొని వెళ్ళే వాళ్ళు కొంతమంది చూస్తున్నారు, అలా కొద్ది గొప్ప ఆక్యుపెన్సీ వస్తుంది. కానీ ఈ 3 days ఫుల్ 100% ఆక్యుపెన్సీ. వీక్ డేస్ తగ్గిపోతుందేమో అనుకున్నా నేను. ఇవాళ చూస్తే చాలా ఎంకరేజింగ్ ఉంది. చెప్తారండి, ఇప్పుడు నువ్వు చూసినోడు మీకు చెప్పవా ఇంకొక ఆయనకి? మరి మౌత్ టాక్ అని ఉంటది, వెళ్ళిపోతాయి అట్లే. దాన్ని ఎవడు ఆపడు, యాక్చువల్ గా చెప్పాలి అంటే దాన్ని ఎవరు ఆపరు. ఇది క్లీన్ ఎంటర్టైన్మెంట్, రాసి పెట్టుకోండి. దీనికంటూ మీకు అంటే లైఫ్ టైంలో మీరు ఒక మంచి సినిమా తీసిన ఫ్యూచర్లో ఇంకెప్పుడు చెప్పుకోవాలన్నా ఇది మీకు ఎప్పుడూ ఉంటుంది మీ డైరీలో 100%. ఆ విషయంలో మాత్రం మీ ప్రొడక్షన్ కంపెనీకి కూడా ఉంటుంది. అండ్ అర్హా మీడియా నుంచి ఇది ఫస్ట్ సినిమానా? అర్హా ప్రొడక్షన్ నుంచి ఫస్ట్ కదా, ది బెస్ట్ వాళ్ళకి. ఇది ఎప్పుడు చెప్పుకోవాలనుకున్నా దీని గురించి గర్వంగా చెప్పుకోవచ్చు, అది మాత్రం గ్యారంటీ 100%. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank థ్యాంక్ you. యూ సార్.